హైదరాబాద్ బేగంపేట ప్రకాష్ నగర్ లో కుటుంబం ఆత్మహత్యాయత్నం. అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర్రా తెలిపారు. కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన భరత్ అనసూయ భూషణ్ కుమార్తె వివాహం కోసం తన ఇంటిని తాకట్టు పెట్టి ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా రుణం ఇప్పించమని ఓ దళారిని ఆశ్రయించిన కుటుంబం. దళారి దినకర్ వారిని మాయమాటలతో నమ్మించి ప్రైవేట్ ఫైనాన్సర్స్ వద్ద రుణం కావాలంటే ముందస్తుగా సంతకాలు చేయాల్సి ఉంటుందని దొంగచాటుగా దినకర్ అనే వ్యక్తి అతని భార్య రజని పేరిట ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు పేర్కొన్న బాధితులు ప్రైవేట్ ఫైనాన్స్ రుణం పేరుతో మోసం చేయడంతో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన కుటుంబం హైదర్గూడ మహారాష్ట్ర బ్యాంకులో బేగంపేట ప్రకాష్ నగర్లో ఉన్న ఇంటి పేరిట ₹1 కోటి లోన్ తీసుకున్న దినకర్ ప్రకాష్ నగర్లో తమ ఇంటికి రుణం కోసం విషయంలో తమకు మోసం జరిగిందని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ కుటుంబం ఇంటిని జప్తు చేసేందుకు బ్యాంక్ అధికారులు రావడంతో జరిగిన ఘటన. మా మమ్మీ డీజిల్ పోసుకున్నారు. వాళ్ళు వచ్చి సీజ్ చేస్తా అంటే ఆయనకు కూడా చిన్న పిల్లలు ఉన్నారు, 2. భూషణ్ అని చెప్పి ఇక్కడ ప్రకాష్ నగర్ సంబంధించి కాలనీలో ఉంటారు. ఈ భూషణ్ గారిని ఒక వ్యక్తి అవసరార్థం డబ్బులు ఇస్తాను అని చెప్పి ఒక 4 లక్షల 5 లక్షల రూపాయలు చేతిలో పెట్టి ఒక 50 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా ఒక దొంగ డాక్యుమెంట్ ద్వారా ఇతను ప్రాపర్టీని వైఫ్ ప్రాపర్టీని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది 2019లో. ఆయన రిజిస్ట్రేషన్ అయిపోయిందన్న సంగతి వీరు నిరక్షరాస్యులు అవడం, ఆటో నడుపుకుంటా జీవనోపాధి మీద ఉండేటువంటి వ్యక్తుల కింద వీళ్ళకి అవగాహన లేకపోవడంతో లాక్డౌన్ తదనంతరం 2021 ఆఖరిలో 2022లో ఒక కోర్టు నోటీస్ వచ్చినప్పుడు వీళ్ళకి తెలిసింది బ్యాంక్ నుంచి వచ్చినటువంటి నోటీసు వీళ్ళ ప్రాపర్టీ అనేటువంటిది లోన్కి వెళ్ళింది అని. మేము ఎప్పుడు ఏ బ్యాంక్ ఉమ్మని దొక్కలే, మాకు లోన్ ఏంది, ఆ లోన్కి సంబంధించి మేము కట్టడం ఏందని వీళ్ళు ఫస్ట్ టైం బ్యాంక్ని అప్రోచ్ అయినప్పుడు వీళ్ళ పేరు మీద కాదు, ఎవరైతే 4-5 లక్షల రూపాయలు ఇచ్చి వీళ్ళ దగ్గర సుమారు 1.5 కోటి ప్రాపర్టీని రాయించేసుకున్నాడో ఆ వ్యక్తి అతని భార్య కలిపి వీళ్ళ దగ్గర చేయించుకున్నది జీపీ కమ్ సేల్ కాదు, డైరెక్ట్ సేల్ రిజిస్ట్రేషనే. ఇచ్చే ముందు ప్రయత్నం చేద్దాం అనుకున్నాం. ఈ లోపల వాళ్ళు కొంత ఎమోషనల్ అయ్యారు. ఆ వృద్ధులిద్దరూ కూడా ఒంటి మీద కిరసనాలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చినటువంటిది, వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆకాంక్ష వాళ్ళ బిడ్డ పెళ్లి చేయాలన్నా కూడా వాళ్ళకి మిగిలినటువంటి ఆఖరి ప్రాపర్టీ కాబట్టి ఇక్కడ హ్యూమన్ ఎమోషన్స్ మనకుంటే బట్ కోర్టు ఎవిడెన్స్ తోనే పోతుంది కాబట్టి ఏం చేయగలుగుతాం అనేటువంటి బెస్ట్ ఎఫర్ట్స్ అయితే రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్స్ లో కోర్టులో ప్రయత్నించారు. ఇప్పుడు ఆయన అబ్స్కాండింగ్ లో ఉన్నారండి. పోలీసు వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు, అతను దొరకలేదు, అతని నెంబర్ స్విచ్ ఆఫ్ ఉన్నది. అతను ప్రీవియస్ గా మార్చిన లొకేషన్స్కి వెళ్తే అక్కడ కూడా కొన్ని కోర్టు నోటీసులు వచ్చి ఆల్రెడీ గోడకు అతికించినటువంటి ఉదంతో మరి వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం కనబడుతున్న దాని ప్రకారం అతను హ్యాబిచువల్ క్రిమినల్ లాగా ఉన్నాడు. ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళని అప్రోచ్ అయ్యి తునో పనో చేతిలో పెట్టి లార్జర్ అమౌంట్స్ ఇచ్చినట్టుగా వాళ్ళకి చదువు రాదు కాబట్టి పేపర్లో రాయించుకుని వాటి బేస్ మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటా ఉన్నాడు. సో అట్లాంటి కల్ప్రిట్స్ ని ఖచ్చితంగా డీటైన్ చేయాలా. బట్ ఈ ప్రాసెస్ అంతా జరిగే లోపల వీళ్ళ జరిగే అన్యాయం ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కాబట్టి ఒక ప్రయత్నంగా రేపు పొద్దున హైకోర్టుకి అయితే వెళ్తున్నాం. మేము ఎస్సీలము కావున మా అమ్మాయి మ్యారేజ్ కు ఒక అతను మీడియేటర్ గా వచ్చి మీకు నేను అప్పిస్తా అని అప్పిచ్చిన క్రమంలో మాకు అతను ఒక 5 lakhs రూపీస్ ఇచ్చిండు. ఇచ్చి తతిమా డబ్బులు ఇస్తా అని కొద్దిగా మాకు లేట్ చేస్తే పెళ్లి 2 రోజులు ఉండే మాకు. అప్పుడు అతను ఏం చేసిండు, మీరు అగ్రిమెంట్ చేయాలా, మీకు ఇచ్చిన అప్పు 15 లక్షలు ఇస్తాం మీకు అనేసి చెప్పేసి అతను ఏం చేసిండంటే మమ్మల్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకుపోయాడు. మాకు అక్కడ చదువు రాదు కాబట్టి మాకు ఏ డాక్యుమెంట్స్ బి చూపెట్టలేదు. అతను మేము ఆ రోజు మా అమ్మాయి పెళ్లి పిల్లని చేసేది ఉండే ఆ తొందరలో ఉన్నాము. మాకు 2 గంటలకు మధ్యాహ్నం పిలిచి పొద్దుకి 5:30కు మాతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మీడియాకు నమస్కారం, నా యొక్క కృతజ్ఞతలు. మా పాప గురించి మ్యారేజ్ పెట్టుకున్నాండి. పాప కోసము నాకు డబ్బులు ఎక్కడ వెళ్ళినా డబ్బులు దొరకలేవు. డబ్బులు దొరకనందుకు వలన నేను ఒక మనిషి ద్వారా మా అల్లుడు ఫ్రెండ్ అతను షఫీఫ్ అనే అబ్బాయి నా ఇంటికి వచ్చి మీ అమ్మ నీకు లోన్ ఇప్పిస్తా, భానుప్రకాష్ అనే వ్యక్తి తెలుసు మాకు, నీకు లోన్ ఇప్పిస్తామని చెప్పి అతను వచ్చి నా దగ్గర ఇంటి డాక్యుమెంట్స్ తీసుకున్నాడు. నాకు చదువు రాదు, నా దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని 1 లక్ష రూపాయలు మాత్రమే నాకు అతను ఇచ్చిండు. దాని తర్వాత ఒకసారి 2 లక్షల రూపాయలు అకౌంట్లో వేసిండు. దాని తర్వాత 2 లక్షల రూపాయలు చెయ్యికి ఇచ్చిండు. అది పెళ్లి కూతురు చేసినప్పుడు ఇచ్చిండు. దాని తర్వాత మళ్ళీ 50,000 రూపాయలు ఒకసారి ఇచ్చిండు, ఒకసారి 50,000 రూపాయలు ఇచ్చిండు. దాని తర్వాత మళ్ళీ నాకు ఏ అమౌంట్ ముట్టలేదు.
నాకు 35 లక్షలు ఇచ్చినట్టు నాకు ఒక్క రూపాయి అతను చెందలేదు అతని ద్వారా. నేను 2 సంవత్సరాలున్నారా, నా డిమాండ్ ఏముంది, నా ఇల్లు నాకు కావాలా, నా ఇల్లు నాకు సీజ్ కావద్దు. దినాకర్ని పోలీసు వాళ్ళు తీసుకొచ్చి పట్టుకొచ్చి వాళ్ళని వాడు ఏమి చేస్తారో దినాకర్ని అది వాళ్ళకు సంబంధం. నాకు నా ఇంటి మీద ₹1 కోటి దినాకర్ పట్టించుకోలేదు. ఈ రోజు దినాకర్ సపోర్ట్ వచ్చి బ్యాంక్ వాళ్ళకి సపోర్ట్ వచ్చి నా ఇల్లు సీజ్ చేస్తున్నారు. నేను దాని గురించి ప్రాణం తీసుకొని కానీ వెనుకాడాను. నాకున్నది ఒక్క ఇల్లు, నా పిల్లలు కష్టం చేసుకొని ఆటో నడిపించుకొని బతుకుతాం. మేము గరీబ్ పరిస్థితి. నేను